హాయ్ గైస్ 20th జరిగిన సెకండ్ షిఫ్ట్ జీటీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ అంటే బాడ్ మాస్ రూల్ ప్రకారం చేయాలి. 3 అవర్ల 18 మైనస్ 5ల మైనస్ క్యారీ అవుద్ది -9 మొత్తం మైనస్ ఉన్న ఇక్కడ మైనస్ తీసుకొని మొత్తం కలిపేస్తే 27 5 32. ఓకేనా. నెక్స్ట్ ఎల్సిఎం చాలా మెథడ్లో చేయొచ్చు, కాకపోతే నార్మల్గా సింపుల్గా చేయడం అడుగుతున్నారు. ఇది నార్మల్గా విడదీస్తే ఎంత అవుద్ది 23 × 2 కదా, అంటే ప్రతి దీంతో ఇది ఫ్యాక్టర్ అయి ఉండాలి. అంటే 2తో ఇది భాగిస్తుందా, లాస్ట్లో 9 ఉంది కాబట్టి అవ్వదు, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 2తో భాగించాలి. ఇక్కడ 5 ఉంది కాబట్టి అవ్వదు, అంటే 2 ఆప్షన్తో ఎలిమినేట్ అయ్యాయి, ఇంకా 2 ఉన్నాయి. నెక్స్ట్ ఎంత 17 4తో 17తో ఇది భాగించాలి. 17తో అంటే ఇదంతా చేయాలి. ఓకే, 4తో చూద్దాం. 4తో అంటే లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ అవ్వాలి. ఇక్కడ 4 2 4 1 ఇది అవుతుంది. ఇక్కడ 6 అంటే 2 ఉండిపోతుంది, దావద్దు అంటే ఒకటే ఆప్షన్. ఓకేనా. ఆప్షన్స్తో 80% ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు, చాలా టైం కూడా సేవ్ అవుతుంది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 28 వాట్స్ సిపి అంట సేమ్ అంటే ఈక్వల్ టు 32 ఆఫ్ ఎస్పి. ఆ ఎస్పీని తీసుకొని వస్తే ఇంటూ ఉంది డివైడ్ అవుద్ది. 32 ఉంది ఇటు వెళ్తే 28 4 8 4 7 అంటే ఎస్పీ 7 ఉంటే సిపి 8 అంటే ఒకటి లాస్కే అమ్మాడు కదా, లాస్ పర్సెంటేజ్ అడిగారు. ఒకటి సిపి అంతా 8 ఇంటూ 100. 8 1 8 20 ఉంటుంది, 8 5 ఉంటుంది 8. ఓకేనా. నెక్స్ట్ ఓకే 3 గ్రూప్స్ ఉన్నాయంట, ఏ బిసి అని. అందులో ఫస్ట్ గ్రూప్లో 44, సెకండ్ 26, థర్డ్ 45 ఉన్నారు. అయితే వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళారు. వాళ్ళ యావరేజ్ అంట ఒక్కొక్క గ్రూప్, ఫస్ట్ గ్రూప్ 403, సెకండ్ గ్రూప్ 383, థర్డ్ గ్రూప్ 228 యావరేజ్ చేశారు. ఇది టోటల్ యావరేజ్ అంటే టోటల్ బై నెంబర్. టోటల్ నెంబర్ ఎంత, ఈ 3 కలిపితే 40 60 100 115. అంటే ఫస్ట్ ఏం లేదు, ఈ రెండు గురించి వచ్చిన వాల్యూ ఇక్కడ వేసి బై 125 చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ స్పేస్ లేదు కదా, ఇక్కడ నుంచి చేస్తా. ఫస్ట్ ఏంటి 403 44, 4 3 12, 4 4 16. క్యాలిక్యులేషన్ కొంచెం స్పీడ్ చేస్తే అవుతుంది. నెక్స్ట్ 26 ఇంటూ 3 8 3 3 8 3 ఇంటూ 26. 26ని 13 ఇంటూ 2 చేద్దాం, ఈజీ ఉండడానికి. ఫస్ట్ ఈ 2 గుణిస్తే 6 6 7 ఇంటూ 13. 13 5 45, 13 6 78 85, 13 7 91, 13 5 96 78, 13 91 సరిపోయి. ఇది సెకండ్ వాల్యూ. థర్డ్ వాల్యూ ఏముంది 228 45. ఈ 45 ఇక్కడ ఈ 2 తీసుకెళ్తే 114 ఇంటూ 90 ఈజీ కదా మనకి. 9 4 36, 9 12 5. ఈ 3 కలిపితే 17732 9958. 0 6 12 15 10 19 17 3 బై ఎంత టోటల్ అన్నాం ఇక్కడ వేస్తాం. 3 7 9 5 0 బై 125, సారీ 115 కదా వచ్చింది. టోటల్ ఒకసారి 40 20 60 100 110 115. 5 2 5 3 5 7 35, 25 ఉంటుంది, 5 25, 5 9 45 0 23 75 9 0 అంటే 23 25 3 ఓకే 3 3 9 3 69 అంటే మళ్ళీ 6 9 ఓకే మళ్ళీ 3 69. ఈ 0 0 అయితే 330 ఉందా. ఓకే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. ఇది క్యాలిక్యులేషన్ చేసేస్తే ఈజీ. నెక్స్ట్ అతులు 5400, నిర్మల్ 10,200 ఇన్వెస్ట్ చేశాడు. 5 సంవత్సరాల కంట నిర్మల్కి 4,800 ఎక్కువ వచ్చింది. ఎందుకు ఇక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు, అంత 4,800 ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. అయితే ఆర్ అడిగాడు. మనకు తెలిసిన ఫార్ములా PTR బై 100 = I. పి ఎంత అనుకుందామంటే ఇక్కడ ఆ ఎక్స్ట్రా అమౌంట్ని పి అనుకుందాం. టైం 5, ఆరే వాడు అడిగాడు బై 100 ఎంత ఎక్కువ వచ్చింది 480 అనేది ఇంట్రెస్ట్. ఈ జీరోస్కి 48 1 48 10 5 1 5 2. ఓకేనా. నెక్స్ట్ సిలిండ్రికల్ ట్యాంక్ కెపాసిటీ అంటే ఇంకేం కాదు, వాల్యూమ్ అడిగాడు. ఓ వాల్యూమ్ వాడు ఇచ్చేసాడు. వాల్యూమ్ ఫార్ములా 5r²H వాడు ఇచ్చాడు. ఆర్ ఇచ్చాడు. డెప్త్ అంటే హైట్ అడిగాడు.
22/7 ఆర్ స్క్వేర్. ఆర్ ఎంత ఇచ్చాడు 7. హెచ్ తెలియదు, ఆడు అడిగింది హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4774. ఈ 7కి 7 పోతే 7 ఆరులో 42, 8 52, 22, 3 66, 1 హెచ్ ఈజ్ ఈక్వల్ టు 31. ఓకేనా. నెక్స్ట్ 400 యాపిల్స్ ఉన్నాయంట. 1220 100 లెక్క కొన్నాడు. 100 1220 అయితే 400 ఎంత అవుతుంది? ఇంటూ 4 కదా. ఇంటూ 4 చేస్తే 0 4 ఇది 4880 కొన్నాడు. అతనికి లాభం 920 కావాలంట. 5800కి అమ్మాలి. అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ డజన్ 12 యాపిల్స్ అమ్మిన వేల ఎంత? ఈ 5800 అనేది 400 యాపిల్స్ అమ్మిన వేల, కానీ వాడు 12 అడిగాడు. ఈ జీరోస్కి పెట్టి 4 కోట్ల 4 మూడు 58 మూడు 5 మూడులకు 8 మూడులు 24, 174. ఆప్షన్స్ అన్ని దగ్గర ఉన్నాయి, చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. 8th క్వశ్చన్. ఫస్ట్ 15, 25, 35 తగ్గిందంట ఫ్యూయల్ రేట్. 4వ నెల 40% పెరిగితే స్టార్టింగ్ నుంచి ఫైనల్కి డిఫరెన్స్ ఎంత అన్నాడు. చాలా మెథడ్లో చేయొచ్చు, ఇక్కడ చేసేద్దాలి. 100 ఉంది ఫస్ట్ అనుకోండి. 15% తగ్గింది. 100లో 15 తీస్తే 85. నెక్స్ట్ 25% తగ్గింది. 85లో 25% అంటే 3/4. అంటే అలా 100 ఉండేది 75 అయింది అంటే 3/4 కదా. ఈ మెథడ్లో ఈజీగా ఉంది. ఓకే. ఈ మెథడ్ అయినా ఓకే, కానీ వేరే మెథడ్ చెప్తా. ఫస్ట్ 15% అంటే 100 ఉండేది 15 తగ్గింది 85 అయింది. నెక్స్ట్ 100 ఉండేది 25 తగ్గింది అంటే 75 అయింది. నెక్స్ట్ 100 ఉండేది 35 తగ్గింది అంటే 65 అయింది. 4 నెలలు 40 పెరిగింది అంటే 100 ఉండేది 140 అయింది. లాస్ట్కి ఏమవుద్ది అని అడిగారు. ఈ 0కి 0, 2 5ల, 2 7ల, 5 13ల, ఇంకా 25 3ల, 25 4ల, 5 20ల, 5 17ల, ఇంకేం కట్టాలి. 4 2 8, 80 × 100 8000. 8000 ఉండేది ఇక్కడ 39 × 7 7 63, 9 7 63, 7 3 21, 27 73 × 17 51, 124, 7 34, 46, 46, 41 అయ్యింది. ఓకేనా. అంటే 8000 ఉండేది 46, 41 అయిందంటే ఎంత తగ్గింది? 8000 తీస్తే ఇక్కడ తీస్తారు. 8000లో 46, 41 అంటే 9, 9లో 4 తీస్తే 5, 9లో 3, 33, 59. ఒకసారి 8000 ఉండేది 46, 41 అయ్యింది అంటే డిఫరెన్స్ ఎంత వచ్చినట్టు? 9, 5, 3, 7లో 4 తీసి 3, 33, 59. ఓకే. 33, 59 డిఫరెన్స్ వచ్చింది. సరిపోయింది. 33, 59. కానీ ఎంత పర్సెంటేజ్ అన్నాడు? పర్సెంటేజ్ అంటే 8000 చేయాలి కదా. ఎక్కడ చేస్తా. 33, 59/8000 × 100. ఈ 2 సున్నాలు పోతే ఈ పాయింట్ పెట్టుకుంటే 8 1ల, 8 4ల 32, 15 ఉంటుంది. 8 1ల 8, ఇంకా 7 ఉంటుంది 41 పాయింట్ సంథింగ్. ఆప్షన్లో ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తీసుకోవడం. ఓకేనా. పర్సెంటేజ్ అడిగారు. నెక్స్ట్ 4% ఆఫ్ ఎక్స్ అంటే 96. అయితే ఎక్స్ వాల్యూ అడిగాడు. ఎక్స్ ఎప్పుడు 100% ఉండదు. 400 అవ్వాలంటే × 25 కదా. అలాగే 96 100% అవ్వాలంటే 25. 25 6ల 150, 225. ఓకే. నెక్స్ట్ ఓకే. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చాడు. ఒక నెంబర్ కూడా ఇచ్చి ఇంకో నెంబర్ అడిగాడు. డైరెక్ట్ ఫార్ములా ఎల్సిఎం × హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ × సెకండ్ నెంబర్. ఈ రెండు ఏంటి? ఎల్సిఎం 198, 33 అయితే ఒక నెంబర్ 99 అయితే బి అంటే కాదు 99 డైరెక్ట్ అవుతుంది.
33 నెక్స్ట్ అశోక్. ఓకే, ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. అశోక్ దగ్గర 1617 రూపాయలు ఉంది. ఈ డివైడెడ్ ఇట్ రాజుకి వరుణ్కి ఇద్దరికి ఇచ్చాడు 10% రేటుతో. అయితే రాజు కంట 18 సంవత్సరాలకి, వరుణ్కి 19 సంవత్సరాలకి అమౌంట్ సేమ్ వస్తుందంట. ఇక్కడ వాడు ఏజ్ ఇవ్వలేదు, టైం ఇచ్చాడు. అంటే తక్కువ టైంలో ఎవరికి వచ్చేస్తుందో వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ ఏమనుకోమన్నా 100 ఉండేది 110 అయ్యింది. ఈ 110 అయ్యింది, 0 పోతే అంటే 11/10 పార్ట్లు. ఇందులో వేగంగా వచ్చేవాడికి ఎక్కువ పార్ట్లు ఇవ్వాలన్నాను. ఇక్కడ వేగంగా ఎవరికి వస్తుంది? రాజుకు 18 సంవత్సరాలకు వచ్చేస్తుంది, అంటే ఎక్కువ ఇవ్వాలి. వరుణ్కి తక్కువ. ఓకే, వాడు రాజుకి ఎంత వస్తుంది అన్నాడు అంటే 11 పాయింట్లు. ఎంత డైరెక్ట్గా చేస్తే 1617 అనేది అతని దగ్గర ఉన్న మొత్తం 21 పాయింట్లు. అయితే వరుణ్కి లేట్గా వస్తుంది కాబట్టి 10 పాయింట్లు ఎంత అన్నాడు. 3 ఏళ్ళ 3 5 15, 3 3 9, 3 9 7 ఏళ్ళ 49, 7 ఏళ్ళ 40, 77 × 10. ఓకేనా, 770. వరుణ్కి అడగలే, సారీ, రాజుకి అడిగాడు. ఇది వరుణ్కి అయితే 770, కానీ రాజు కంటే 11 పార్ట్లు కదా. 77 × 11, 11 ఏళ్ళు 77, 7 10 77, 80, 847. అంటే ఇతనికైతే 847, ఇతనికైతే 770. ఓకేనా, ఎవరిని అడిగారో కరెక్ట్గా గుర్తుంచుకోండి. ఒక మెడికల్ స్టోర్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. అతను 18% డిస్కౌంట్ ఇస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు. మార్కెట్ ప్రైస్ ఎంత? 64.90. అందులో ఈ మార్కెట్ ప్రైస్ అనేది 100 ఉంటే 18 డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే 82 ఎంత అని అడిగాడు. 2 4 2 1 2 50 0 0. ఓకే, పాయింట్లో వస్తుందా? నియరెస్ట్ అడిగాడా? ఓకే, నియరెస్ట్ అడిగితే పాయింట్ కింద 0 ఉంచేద్దాం. మరి ఇదంతా చేయొద్దు. ఈ 0కి ఇక్కడ 0 పోతే 10 అలా ఉండిపోయింది, ఎందుకంటే పాయింట్లో పోదు కదా. 649 × 82. ఓకే, యూనిట్ డిజిట్లో వెళ్ళినా అవుతుంది. 649 82 ఏమవుద్ది? 9 18 పాయింట్ ఉంటుంది. పాయింట్ 8 ఎక్కడ నియరెస్ట్ అడిగాడు. ఓకే, తప్పదు, మొత్తం చేయాలి. 8 9 18 ఒకటి ఉంటుంది. 4 8 9 72 1 8 ఉంటుంది. 6 12 20 32 52 ఉంటుంది. 5 ఉంటుంది. 8 53 5 5 3 2 1. ఓకే, థర్డ్ ఆప్షన్ దగ్గర ఉంది కదా, నియరెస్ట్ అడిగాడు. ఓకేనా, ఈ 8 కట్ అయిపోయింది. ఇక్కడ 7, ఇక్కడ గ్యాప్ 7, అంటే 5 మిగిలింది. 6 7 42. యూనిట్ డిజిట్లో 2 రావాలి. ఒకటే ఆప్షన్ ఉంది, ఇవన్నీ లేవు. నెక్స్ట్ ఫోర్త్ ప్రొపోర్షన్ ఫార్మ్ ఏంటి? A/B = C/D అయితే D వాల్యూ అడిగాడు. BC/A, ఇది A BC అనుకుంటే BC/A అంటే 119 87/17 17 ఏళ్ళ అయిపోయింది. ఇప్పుడు యూనిట్ డిజిట్ 7 ఏళ్ళు నడుస్తుంది. యూనిట్ డిజిట్ 9 అనేది ఒక్కటే ఉంది. ఓకేనా, నెక్స్ట్. ఓకే, సేమ్ క్వశ్చన్ 11th క్వశ్చన్ లాంటిదే. ఆన్సర్ కామెంట్ చేయండి. దీనిలో డిఫరెన్స్ నేను చెప్తే ఇక్కడ 4% అంటే 100 ఉండేది 104 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆయుష్ 13, క్యాథన్ 14. అంటే ఇక్కడ ఏజ్ ఇచ్చాడు. 11th క్వశ్చన్లో టైం ఇచ్చాడు, అది గుర్తుంచుకోండి. ఏజ్ ఇస్తే పెద్దవాడికి ఎక్కువ అమౌంట్, టైం ఇస్తే వేగంగా వచ్చేవాడికి ఎక్కువ అమౌంట్. ఓకేనా, నెక్స్ట్ కామెంట్ చేయండి ఆన్సర్. 2 ట్రైన్స్ ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒకటి ఇటు వెళ్తే ఒకటి ఇటు వెళ్తుంది. స్పీడ్లు ఇచ్చాడు, ఒక లెంత్ కూడా ఇచ్చాడు 170. 26 సెకండ్లు ఒకదాన్ని ఒకటి దాటితే మిగతా ట్రైన్ ఎంత డిస్టెన్స్ అని అడిగాడు. మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? DTS. డిస్టెన్స్ అడిగాడంటే టైం ఇంటూ స్పీడ్. స్పీడ్ ఎంత? 60 70 కలిపితే 2 ఆపోజిట్ కాబట్టి కలపాలి. 130 కిలోమీటర్లు. సెకండ్స్లో మార్చాలంటే 5/18 × 26. 2 9 2 13 13 13 169 0 5 5 45 34
ఓకే 8 4 50/9 9 9 81 35 ఉంటుంది 9 3 27 80 ఉంటుంది 9 7 9 8 72 పాయింట్ సంథింగ్ ఉంటుంది ఇక్కడ ఆప్షన్లు అన్నీ దూరం ఉన్నాయి అంటే 9 3 8 పాయింట్ సంథింగ్ ఆ సంథింగ్ అంతా మనకు అవసరం లేదు 170 తీసేద్దాం ఇక్కడ పాయింట్ ఉంటుందండి ఇక్కడ ఎంత పాయింట్ వచ్చి 8 13లో 7 తీస్తే 6 8 వరకు 7 6 8 పాయింట్ సంథింగ్ ఒక్కటే ఉంది ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను చేస్తాను కానీ మ్యాక్సిమం టైమ్స్లో ఇది ఏమవుతుందంటే పైన ఎక్స్ వై ఉందంటే ఇవి 0.0 ఎక్కడ వస్తుందో అది చూసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ 6 1 6 అంటే ఇది ఉన్నప్పుడు ఈ రెండు గురించి ఇది కలపాలి కదా 6 1 6 ప్లస్ 4 6 4 10 అంటే 0 వస్తుంది 5 1 5 5 8 13 3 వస్తుంది 6 ప్లస్ 8 5 6 ప్లస్ 8 4 వస్తుంది 5 ప్లస్ 4 9 వస్తుంది అంటే ఇక్కడ 0 ఏది వచ్చింది ఇదే ఆన్సర్ అవుతుంది మీకు టైం లేదు అంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైం ఉంటే ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి చేస్తాను నేను ఏబి అంట 20 రోజుల్లో బీసీ 36 రోజుల్లో పని స్టార్ట్ చేస్తారు ఓకే స్పేస్ ఉందా ఓకే ఇక్కడ చేస్తా ఏబి 20 రోజుల్లో బీసీ 36 రోజుల్లో చేస్తారు ఏ స్టార్టెడ్ వర్క్ ఫర్ 5 days బి వర్క్డ్ ఫర్ 10 days రిమైనింగ్ సి ఫర్ 15 days హౌ మెనీ డేస్ కుడ్ సి అలోన్ ఫినిష్ ద హోల్ వర్క్ ఓకే ఫస్ట్ టోటల్ వర్క్ ఎంత 180 చూసుకుంటే ఎల్సిఎం 29 5 ఓకే ఏ ప్లస్ బి 9 యూనిట్లు బి ప్లస్ సి 5 యూనిట్లు ఇన్ హౌ మెనీ డేస్ కుడ్ సి హ్యావ్ అలోన్ ఫినిష్డ్ ద హోల్ వర్క్ ఏ స్టార్టెడ్ వర్క్ 5 days ఏ 5 days చేసింది దెన్ బి వర్క్డ్ ఫర్ 10 days సి 15 days A5 B10 C15 ఓకే ఫస్ట్ ఇది ఓకే లాస్ట్లో చెప్తా 3 క్వశ్చన్లు ఉన్నాయి కదా ఇవి అయిపోయింది ఏ మ్యాన్ ట్రావెల్స్ 50 kilometers per 2 hours అంట గంటకి 50 kilometers స్పీడ్తో 2 hours వెళ్ళిందంటే 100 kilometers వెళ్ళింది ఇక్కడ నెక్స్ట్ 40 kilometers గంటకి లెక్క 2.5 వెళ్ళిందంటే 40 40 80 ప్లస్ 20 100 నెక్స్ట్ 3 గంటలు 60 లెక్క వెళ్ళిందంటే 6 18 ఇది డిస్టెన్స్ అయితే యావరేజ్ స్పీడ్ అడిగాడు మనకు తెలిసిన ఫార్మ్ డిటిఎస్ డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ ఎంత 100 200 380 బై టైం టైం ఎంత 2 2 2.5 2 3 5 7.5 0.5 బదులు ఇక్కడ 0 వేసుకుందాం 5 15 5 7 35 5 6 5 3 5 1 5 5 5 25 5 2 5 3 10 సారీ 3 5 3 5 15 28 50 3 50.6 ఓకేనా నెక్స్ట్ ఏ ట్రైన్ ట్రావెల్స్ ఫస్ట్ 200 kilometers జర్నీ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 100 kilometers per hour అంట ఏ ట్రైన్ ట్రావెల్స్ 200 kilometers జర్నీ ఎట్ స్పీడ్ 100 kilometers per hour ఓకే 200 kilometers ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 100 kilometers గంటకి 100 వేగంతో 200 kilometers వెళ్ళింది అంటే 2 hours వెళ్ళింది రిమైనింగ్ 150 kilometers 70 స్పీడ్ వెళ్ళింది అంటే ఇక్కడ 2 hours అయ్యింది అయితే యావరేజ్ స్పీడ్ అడిగారు మళ్ళీ సేమ్ డిటిఎస్ స్పీడ్ అడిగారు డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ ఎంత ఇక్కడ 200 ఇక్కడ 150 350 టైం ఎంత ఇక్కడ 2 ఇక్కడ 2 4 4 8 32 4 7 28 ఓకే 87తో ఒకటే ఆప్షన్ మనం చేయాల్సింది నెక్స్ట్ మీన్ ప్రొపోర్షనల్ అంటే రూట్ ఓవర్ ఏది
ఆఫ్ 36 అండ్ ఏ అంటే 36 ఇంటూ ఏ ఇది ఓకే. దీని వాల్యూ ఎన్ అంటే సారీ ఏ నెంబర్ ఎన్ ఓకే. ఇది ఎన్ అనుకోండి ఓకే. ఇది 3 టైమ్స్ ఏంటంటే 3 టైమ్స్ ఆఫ్ మెయిన్ ప్రొపోర్షనల్ ఆఫ్ 8 into 32 ఓకే. అయితే ఎన్ ఎంత అని అడిగారు ఓకే. ఇక్కడ 36 ఇంటూ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 8 అంటే 4 8 ఓకే. ఇది 8 ఇది 4 8 అంటే ఈ 2 8 ఒక 8 బయటకు వస్తుంది. ఈ 2 ఓకే. ఇది వాల్యూ ఓకే కదా. అంటే ఎంత అవుతుంది 16 3 48 ఈజ్ ఈక్వల్ టు 36 బయటకు వస్తే 6 √10 6 7 48 7 7 49 6 నిమిషాలు. ఇప్పుడు √n ఉంది. √ అంటే స్క్వేర్ అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 864 ఓకేనా. ఇది ఫైనల్ క్వశ్చన్ ఓకే. ఒక క్వశ్చన్ వదిలేసాం. ఒకసారి చూస్తాను, ఇది కన్ఫ్యూజ్గా ఉంది. ఇది మీరు ఆన్సర్ అయితే డైరెక్ట్ ఏ ఆప్షన్ పెట్టే వచ్చారంటే వస్తే, ఎందుకంటే 0 వచ్చింది. కానీ ఏబి ఒక పెన్ 20 రోజుల్లో, బీసీ 36 రోజుల్లో చేస్తుంది. ఇది ఏబి 9 యూనిట్లు. ఇప్పుడు బి కావాలనుకో 9 మైనస్ ఏ. నెక్స్ట్ బీసీ 5 యూనిట్లు చేస్తుంది. ఓన్లీ బి కావాలంటే 5 మైనస్ సి ఓకే. బి వర్క్ ఫర్ 10 days. టోటల్ వర్క్ 180 కదా. బి వర్క్ రిమైనింగ్ వర్క్ సి ఒకటే 180 యూనిట్లు ఎన్ని రోజుల్లో చేస్తుంది అన్నాడు ఓకే. టోటల్ వర్క్ ఏంటండి ఏ 5 రోజులు 5A ప్లస్ 10B ప్లస్ 15C ఓకే కదా. 5A ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓన్లీ బి వచ్చినట్టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది బి 9 మైనస్ బి అంటే 9 మైనస్ బి 5 ప్లస్ 10B ప్లస్ సి ఎక్కడ ఉంచితే ఇటు వెళ్తే 5 మైనస్ బి అంతే కదా. అంటే 5 మైనస్ బి 15 అంటే 45 మైనస్ 5B ప్లస్ 10B ప్లస్ 75 మైనస్ 15B 45 80 120 మైనస్ 10 20 అంటే మైనస్ 10B ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత 180. ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 60 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10B మైనస్ ఉందా ఓకే. నార్మల్గానే బి ఈజ్ ఈక్వల్ టు 6 యూనిట్లు అవ్వాలి. అలా అయితే 6 9 అవ్వట్లేదు. సారీ గైస్, ఏదో మిస్టేక్ అయింది. కానీ ఒకసారి చూద్దాం. ఏ ట్రైన్ ట్రావెల్స్ ఈ క్వశ్చన్ కాదు, ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే మీరు ఫస్ట్దే వస్తుంది 0 ఉంది కాబట్టి. కానీ ఇది చెయ్యాలంటే ఏ బి 20 రోజులు బి ప్లస్ సి అదే పని 36 రోజులు 180 5 యూనిట్లు 9 యూనిట్లు. ఏ 5 రోజులు చేసింది, బి 10 రోజులు, సి 15 రోజులు. ఓకే గాయ్స్, ఇది ఎక్కడ మిస్టేక్ అయింది. నేను ఒకసారి రేపు దీని ఆన్సర్ చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ అయితే ఇంకా ఇదే వస్తుంది కన్ఫర్మ్, ఎందుకంటే చెప్పే కదా 6 + 6 + 4 కలిపితే 0 వస్తుంది.
కానీ ఇది ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు ఎంత ఆలోచించినా రాజు, టైం వేస్ట్. ఓకే గైస్, థ్యాంక్ యూ. మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఆన్సర్.